ఇప్పుడు జాక్తో రాబోతున్నారు కదా. జాక్ మాకు అంటే మీ క్యారెక్టరైజేషన్స్ని చాలా యూనిక్గా ఉంటాయి. అందరికీ తెలిసిన క్యారెక్టరైజేషన్స్లోంచే ఏదో ఒక కొత్త పర్సెప్షన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈసారి ఏదన్నా సిద్ధు జొన్నలగడ్డ అసలు ఆయనే ఒక డీజే టిల్లు లాంటి ఒక స్ట్రాంగెస్ట్ ఇమేజ్ ఆడియన్స్కి ఇచ్చేస్తాడు. ఏం బ్రేక్ చేయబోతున్నారు? సో ఒక పర్సెప్షన్ అయితే ఉంటుంది. ఒక పర్టికులర్ విషయం మీద ఉన్న ఒక అనదర్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే జాక్ కూడా. సో కాకపోతే జానర్ మారింది. సో యాక్షన్ కామెడీ అవన్నీ జానర్ మారింది, ఒక బిగ్గర్ స్కేల్ అయ్యింది. బట్ అందులో నా ఒక ఇంపార్టెంట్ ఒక పర్సెప్షన్ అయితే ఉంది. సిద్ధు కూడా చాలా సెలెక్టివ్గా ఉంటాడు సబ్జెక్ట్స్ విషయంలో కూడా. సో సిద్ధుకి ఈ కథ నేరేట్ చేసినప్పుడు కానీ ఫుల్ స్క్రిప్ట్ చెప్పడం జరిగిందా, లేకపోతే ఒక ఐడియాని త్రో చేసి ఆ తర్వాత అది నచ్చితే స్క్రిప్ట్ డెవలప్ చేయలేదు? లేదు, అప్పటికే ఫుల్ స్క్రిప్ట్ ఉంది. సో నేను బాపి గారు ఇద్దరు ఒకసారి అనుకున్నాం, ముందు రోజు ఈవినింగ్ అనుకున్నాం, నెక్స్ట్ డే మార్నింగ్ నరేట్ చేసాం. నరేట్ చేసిన వెంటనే ఒక గంటలో లేదు చేసేద్దాం అన్న డెసిషన్ వచ్చింది. ఇమీడియట్ టక్ వాళ్ళు చాలా ఫాస్ట్గా అయిపోయింది. ముందు రోజు ఈవినింగ్ అనుకున్నాం. యాక్చువల్లీ ఫస్ట్ చాయిస్ సిద్ధునే ఉన్నాడా? యా అది చెప్పేటప్పుడు పర్ఫెక్ట్ ఉంటాడు ఈ క్యారెక్టరైజేషన్కి. ఫుల్ హై ఎనర్జీ క్యారెక్టర్ అండ్ ఏంటంటే ఒక యాక్షన్ ప్యాక్డ్ ఒక కథ. సో టిల్లు తర్వాత తనకు కూడా వేరే స్కేల్, ఇది వెరీ బిగ్గర్ స్కేల్. అండ్ అనదర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎవ్రీ యాక్టర్కి కంపల్సరీ కావాలి కదా, ఒకే దాంట్లో ఉండకూడదు. సో ఏంటంటే అంతే కదా, డేంజర్. సో జాక్లో ఏంటంటే ఆ క్యారెక్టరైజేషన్కి అందులో ఉన్న ఆ ఎనర్జీకి ఆ ఫన్, తను పాయింట్ ఆఫ్ వ్యూ, మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అందులో ఎక్స్పర్ట్. తను ఏం నమ్ముతున్నాడు, తను పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, అక్కడి నుంచి ఎలా స్ట్రగుల్స్ ఎలా ఇదవుతాయి అన్న ఒక కథకి ఒక 200% ఒక పర్ఫెక్ట్ చాయిస్ సిద్ధు. ఇంకా నేను ఇందాక కూడా చెప్పాను, జాక్కి సిద్ధు కరెక్ట్గా వచ్చి క్యాస్ట్ అవ్వడం అన్నది ఈ సినిమాకు ఒక లక్. అది ఎలా అంటే మీరు ఒకటి అనుకున్నారు, దాన్ని లిఫ్ట్ చేయగలిగే ఒక హీరో పర్ఫెక్ట్గా దొరికేటప్పుడు ఎలా ఉంటుందంటే సినిమా ఇంకో లెవెల్లో